హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో రుచికరమైన ఆరోగ్యకరమైన పాలకూర పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక కట్ట పాలకూర తీసుకొని నలిగిపోయిన ఆకులు, పాడైపోయిన ఆకులు ఏవైనా ఉంటే తీసేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని 10-15 నిమిషాలు అలాగే ఉండనివ్వాలి. పాలకూరలో ఇసుక ఎక్కువగా ఉంటుందండి. ఇలా 10-15 నిమిషాలు సాల్ట్ వాటర్లో పెట్టుకుంటే ఇసుక ఏమైనా ఉంటే అడుగుకి వెళ్ళిపోతుంది. 15 నిమిషాల తర్వాత ఆకు అంతా ఇలా నీట్గా 2 సార్లు బాగా కడుక్కొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే మీరు తినే పులుపుని బట్టి కొద్దిగా చింతపండు తీసుకొని ఒకసారి కడుక్కొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లోకి 1 కప్పు కందిపప్పు వేసుకొని వాటర్ వేసుకొని 2 సార్లు బాగా కడుక్కోవాలి. ఇలా 2 సార్లు బాగా కడుక్కున్న తర్వాత కట్ చేసుకున్న పాలకూర వేసుకోవాలి. ఆకుకూర వేసుకొని పప్పు చేసుకునేటప్పుడు కందిపప్పు కొంచెం వేసుకొని ఆకు ఎక్కువ వేసుకుంటే పప్పు బాగా కమ్మగా ఉంటుంది. అలాగే 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 10 ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకుంటున్నాను. పాలకూర పప్పులో టమోటా వేసుకోరండి. పాలకూర పప్పులో టమోటా వేస్తే కిడ్నీలో రాళ్ళు ఫామ్ అవుతాయి అంటారు, అందుకని వేసుకోవట్లేదు. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ బాగా చల్లారిన తర్వాత ఓపెన్ చేసుకొని పప్పు గుత్తితో ఇలా మెత్తగా మెదుపుకోవాలి. పప్పు ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత చింతపండు పులుసు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు చూసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్ ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు మెదిపి పెట్టుకున్న పప్పు వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకొని 1 నిమిషం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.